హాయ్ వేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జియో ఫైబర్ నుంచి మనము ఛానల్స్ సెర్చింగ్ చేసినప్పుడు ఏ రకంగా సెర్చింగ్ చేయాలనేది చాలా మంది అడుగుతున్నారు. సో ఈ రిమోట్ ద్వారా అయితే చాలా మంది యూజ్ అయితే అవ్వట్లేదు. చాలా ఛానల్స్ అనేది లాంగ్ నంబర్స్ అయితే ఉన్నాయి, అందువల్ల మేము దీన్ని సెర్చింగ్ చేయలేకపోతున్నాం అనేది చెప్తున్నారు. సో దానికోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. సో ముందుగా ఏంటంటే జియో టీవీ అనేది మన జియో ఫైబర్ గెట్ ద బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ విత్ జియో గేమ్ కంట్రోలర్ అండ్ జియో సెటప్ బాక్స్. సో మనకి ఏంటంటే కంపల్సరీగా ముందు ఒక సెటప్ బాక్స్ అయితే ఉంటుంది. సెటప్ బాక్స్ అనేది ఏంటంటే మనకి దీని నుంచే ఛానల్స్ అన్ని కూడా రిసీవర్ అవుతున్నాయి. అదే రకంగా మనకు ఒక రిసీవర్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా జియో ఫైబర్ మనం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు 3 బాక్స్ అయితే వస్తాయి. ఒకటి ఏంటంటే సెటప్ బాక్స్ వస్తుంది, అదే రకంగా ఇంకోటి ఏంటంటే సిగ్నల్ రిసీవర్ బాక్స్ అనేది ఒకటి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి టాప్ లో కూడా ఒకటి ఇన్స్టాలేషన్ చేస్తారు. సో నేను 3 మంత్స్ ప్యాక్ చేశాను. 2222 నుంచి నేను చేశాను కాబట్టి నాకు 3 బాక్స్ అయితే వచ్చాయి. 3 మంత్స్ వ్యాలిడిటీ. ఈ యొక్క మనకి జీబీ ఎంత అయితే వస్తుందంటే డైలీ అనేది మనకి స్పీడ్ అనేది 30 ఎంబీబీఎస్ స్పీడ్ మాత్రమే ఇది వస్తుంది. 30 ఎంబీబీఎస్ స్పీడ్ వస్తుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 30 ఎంబీబీఎస్ స్పీడ్ అనేది ఏ రకంగా మనకి యూజ్ అవుతుందంటే కంపల్సరీగా 30 ఎంబీబీఎస్ స్పీడ్ అనేది ఆల్మోస్ట్ 1 మంత్కి వచ్చేసి 1000 ఎంబీ స్పీడ్ అయితే ఉంటుంది. అంటే పర్ డే వచ్చేసి 30 జీబీ స్పీడ్ అయితే ఉంటుంది. 30 జీబీ స్పీడ్ అనేది మనం చాలా వరకు మనం వాడుకున్న తర్వాత కూడా మిగిలిపోయే డేటా అది. సో చాలా మంది ఏంటంటే ఏ రకంగా అంటే ఇది అన్లిమిటెడ్ కాదు. ఒకటి మీరు గుర్తించండి, జియో ఫైబర్ ఎయిర్ ఫైబర్ అనేది నెట్ అనేది మనకి అన్లిమిటెడ్ అయితే కాదు. దీనికి మనం ఏ రకంగా రీఛార్జ్ చేసుకోవాలంటే 3 మంత్స్ వ్యాలిడిటీ కానీ 6 మంత్స్ వ్యాలిడిటీ కానీ ఈ రకంగా మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే రీఛార్జ్ మాత్రమే మనకు వర్తిస్తుంది తప్ప అన్లిమిటెడ్ అయితే కాదు. ఆల్మోస్ట్ మంత్కి వచ్చేసి 1000 జీబీ అయితే వస్తుంది. యావరేజ్గా 30 జీబీ అయితే ఉంటుంది. మన మొబైల్ డేటా డైలీ అనేది మనకు 1.5 జీబీ 2 జీబీ అయితే వస్తుంది. అది వరకే సరిపోతుంది. కానీ దీనికి 30 జీబీ వస్తుంది. నేనైతే దీనికి ఏం చేస్తున్నానంటే జియో ఫైబర్లో వాడుతున్నాను కదా, నేను చెప్తూనే ఉన్నాను, టీవీ వాడుతున్నాను, అన్లిమిటెడ్గా టీవీ డేటా వాడుతున్నాను, 2 మొబైల్స్ వాడుతున్నాను, అదే రకంగా ఒక వైఫై కనెక్టర్ ద్వారా ఒక సీసీ కెమెరా కూడా వాడుతున్నాను. సో ఇవైతే నాకు సరిపోతుంది. మెయిన్గా ఓటీటీ ఛానల్స్ని మనం ఏ రకంగా రీఛార్జ్ చేసుకోవాలి, ఓటీటీ ఛానల్స్ కూడా మనకి రావాలి కదా. మరి నేను వైఫైని రీఛార్జ్ చేసుకుంటూ ఓటీటీ రీఛార్జ్ చేసుకుంటూ అంటే నా సెటప్ బాక్స్ ఎయిర్టెల్ కానీ సెటప్ బాక్స్ కానీ టాటా స్కై కానీ ఇలాంటి రీఛార్జ్ చేసేటప్పుడు ఎక్సెస్ అమౌంట్ అనేది నేను పే చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ అనేది మనము మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రీఛార్జ్ అనేది వస్తుంది. అదొకటి గమనించండి మీరు. ఎక్కడో మనకు అవసరం లేదు. విలేజ్ ఏరియాలో కూడా మనకు ఎయిర్టెల్ సిగ్నల్ లేని ఏరియాలో కానీ లేకపోతే మనకి టాటా స్కై లాంటి సెటప్ బాక్స్ యూజ్ చేయలేని ప్లేస్లలో కూడా జియో ఎయిర్ ఫైబర్ అనేది మనము యూజ్ చేస్తున్నాము. అదొకటి మీరు గ్రహించండి. దానివల్ల మాత్రమే మనకు రీఛార్జ్ అనేది నెట్ ఎట్ ఏ టైం మనకి నెట్ వస్తుంది, మొబైల్ రీఛార్జ్ అవుతుంది, వైఫై కనెక్ట్ అవుతుంది, స్మార్ట్ టీవీ అవుతుంది. సపరేట్ టీవీలకి మనకి రీఛార్జ్ అవసరం లేదు. సెటాప్ బాక్స్ పెట్టుకుంటాము లేదా టాటా స్కై పెట్టుకుంటాము, దానికి సపరేట్ రీఛార్జ్ చేసుకోవాలి. వైఫై ఈ రోజు ఏంటంటే కనెక్టర్ మనం వైఫై లేనిది అంటే నెట్ లేనిది ఏది కూడా యూజ్ చేయట్లేదు. సో అలాంటి వాటి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నాకు తెలిసి నేనైతే ప్రస్తుతానికి అయితే జియో ఎయిర్ ఫైబర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను, వాడుతున్నాను. మరి ఇక ముందు దానికి ఇక్కడ వ్యాలిడిటీలు కానీ దాని యొక్క స్పీడ్ లిమిటెడ్ కానీ ఏమైనా తగ్గితే మనం చెప్పలేము, కానీ ప్రస్తుతానికి అయితే సూపర్గా పనిచేస్తుంది. మనకు దీంట్లో ఓటీటీ ఛానల్స్ అవ్వచ్చు 800+ టీవీ ఛానల్స్ ఎవరు చూస్తామండి, 800 టీవీ ఛానల్స్ అది కూడా మనకి ప్లే అవుతుంది. 8 ఓటీటీ ఛానల్స్లోనే మనకి అన్ని సపోర్ట్ అవుతాయి. సన్ డైరెక్ట్ వస్తుంది, అమెజాన్ ప్రైమ్ వస్తుంది, నెట్ఫ్లిక్స్ వస్తుంది, మనకి సన్ నెక్స్ట్ అంటే జెమిని ప్యాకేజ్ అంతా వస్తుంది, ఈటీవీ ప్యాకేజ్ వస్తుంది, ఈటీవీ విన్ వస్తుంది. సో ఈ రకంగా మనకు ఎన్ని ఓటీటీ ఛానల్స్ అయితే అవసరం ఉన్నాయో అన్ని ఓటీటీ ఛానల్స్ కూడా దీని ద్వారా మనం యూజ్ చేసుకుంటున్నాము. సో ఎయిర్టెల్ మనకి ఇయని లేకపోతే టాటా స్కై ఇలాంటివి ఇవ్వని లేకపోతే వేరే అంటే ఎయిర్టెల్ ఎందుకు అనుకుంటానంటే ఎయిర్టెల్ ఈ ఫైబర్ కూడా మనకి యూస్ఫుల్గా ఉంది. సో దాంతో పోల్చుకున్నట్లయితే 4K క్లారిటీ ఇచ్చే ఏకైక ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది మాత్రము జియో ఫైబర్ మాత్రమే అని చెప్పి మనం చెప్పొచ్చు. నేను యూజ్ చేస్తున్నాను. నేను ఎంఐ 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ అయితే నేను వాడుతున్నాను. నా రెసల్యూషన్ వచ్చేసి 1080 మాత్రమే ప్లే అవుతుంది. కానీ యూట్యూబ్లో మాత్రము 2180 వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అంటే దానికి సపోర్టెడ్గా మనకు జియో ఫైబర్ అయితే యూజ్ అవుతుంది. కాబట్టి మనము జియో ఫైబర్ని అయితే వాడుకోవచ్చు. సో మనకి ఆ రకంగా చూసినట్లయితే ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే జియో గేమ్స్ ఉంటాయి, మనం వాడుకుంటే జియో సావన్ ఉంది,
అదే రకంగా లైవ్ టీవీ ఉంది, జియో సినిమా ఉంది, జియో ప్లస్ టీవీ ఛానల్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్లే అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే నేను వాడుతున్నాను. దానికి ఒక స్మార్ట్ రిమోట్ కూడా మనకి ఇది యూస్ఫుల్ గా ఉంది. సో దీని ద్వారా అయితే అన్ని మనం వాడుతున్నాం కాబట్టి చూస్తాను. ఏదైనా మీకు దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ ద్వారా పెట్టండి. నేను దానికి రిప్లై చేయడానికి నేను కంప్లీట్గానే చేస్తాను. సో టెక్నికల్ వీడియోస్ ఏదైనా ఉన్నా మన ఛానల్లో అయితే ప్లే అవుతాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. సో మినిమం ఏంటంటే ముందు మనం వాడాలి అంటే దాని గురించి మనకు తెలిసి ఉండాలి. సో నాకు తెలిసిన మినిమం నాలెడ్జ్ ద్వారా అయితే నేను దీని గురించి మరింత రివ్యూ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి ఈ రకంగా ఈ రోజు అయితే ఈ రకంగా ఉంది. మీరు ఎవరైనా జియో ఫైబర్ అనేది యూజ్ చేయాలనుకున్నట్లయితే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ 1 అవర్లోనే మనకి ఇది ఇన్స్టాలేషన్ సహా అయిపోతుంది, ప్లే అవుతుంది. కాబట్టి చూడండి, జియో ఎయిర్ ఫైబర్ అయితే మాత్రమే యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రామ్ తెలుగు టెక్, అదే టెక్ ఏంటంటే మనకి టెక్నికల్ వీడియోస్ అన్ని కూడా వస్తాయి. అదే రకంగా నేను విలేజ్ బేస్డ్ బ్లాగ్స్ లాంటివి కానీ లేకపోతే ఏదన్నా ఫారెస్ట్ సంబంధించిన బ్లాగ్స్ ఇలాంటివి కూడా పెడుతున్నాను. కాబట్టి సపోర్ట్ చేయండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.